ఇప్పుడు ఈ వీడియోలో మనము జానపద కథాగేయాల గురించి తెలుసుకుంటాం. జానపద కథాగేయాలకు జానపద గేయానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, జానపద గేయాలలోనేమో కథ ఉండదు, జానపద గేయాలలోనేమో కథ ఉండదు. జానపద గేయాలు రైట్, జానపద గేయాలలో కథ ఉండదు. జానపద కథా గేయాలు అని అంటే ఏం లేదండి, మౌఖిక ప్రచారంలో ఉన్నటువంటి మౌఖిక ప్రచారములో గేయ రూపాన్ని పొందినటువంటి కథయే ఏంటి అని అంటే జానపద కథాగేయము. ఇప్పుడు పేదరాశి పెద్దమ్మకు 7 కొడుకులు. పేదరాశి పెద్దమ్మ నగనగా ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఇది కథ. ఈ పేదరాశి పెద్దమ్మకు 7 కొడుకులు కలరు. 7 కొడుకులలో చివరి కొడుకు పేరు రామయ్య. రామయ్యకు దండుల కొలువులో ఉద్యోగము, అంటే దండుల కొలువు అంటే సైన్యంలో ఉద్యోగము. ఇది ఒక కథ. ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాము. ఈ కథను చెప్పేటువంటి క్రమంలో ముందలో ఒక ఉయ్యాల, తర్వాత ఒక ఉయ్యాల యాడ్ చేసినాం. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో పెదరాశి పెద్దమ్మ ఉయ్యాల అట. పెదరాశి పెద్దమ్మ ఉయ్యాలో 7 కొడుకులు ఉయ్యాల. ఈ 7 కొడుకులు ఉయ్యాలో కడగొట్టు బిడ్డడు ఉయ్యాల. కడగొట్టు బిడ్డడు ఉయ్యాలో రామయ్యనంట ఉయ్యాల. రామయ్యనంట ఉయ్యాలో దండుల కొలువు ఉయ్యాలో. ఓరాన పుట్టిన ఉయ్యాలో వరలచ్చు అమ్మ ఉయ్యాల అన్న. అంటే ఈ మౌఖిక ప్రచారంలో ఇట్లా ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఈ గేయ రూపాన్ని పొందినటువంటి కథయే జానపద కథాగేయము. ఏం లేదండి, కథను గేయ రూపంలో చెప్తే అదే జానపద కథాగేయము. ఈ కథాగేయాలను ఆంగ్లంలో ఫోక్ ఎపిక్స్ అని అంటాము. కథాగేయాలని ఆంగ్లంలో ఏమంటామనంటే ఫోక్ ఎపిక్స్. అదేవిధంగా బ్యాలెడ్స్, అదేవిధంగా ఫోక్ నెరేటివ్ అనేటువంటి పేర్లతోటి పిలుస్తాం. అంటే ఇక్కడ నరేటివ్ పోయమ్స్, ఫోక్ నరేటివ్ పోయమ్స్, ఫోక్ ఎపిక్స్, బ్యాలెడ్స్, అదేవిధంగా ఫోక్ నరేటివ్ పోయమ్స్ అనేటువంటి పేర్లతోటి పిలుస్తాము. ఏం లేదండి, కథను గేయ రూపంలో చెప్తే అదే ఏమవుతుందంటే జానపద కథాగేయము. లక్ష్మీదేవి ఇంకా వేరు కథలు, అనేకమైనటువంటి కథలు ఉంటాయి. ఆ కథలన్నింటినీ ఏం చేస్తారంటే ఆ గేయ రూపంలో వాడితే అవి జానపద కథాగేయాలు అంటారు. ఒకటే జానపద గేయాలకు జానపద కథాగేయాలకు ఉన్నటువంటి తేడా ఏంటిదని అంటే, జానపద గేయాలేమో కథారహితము, జానపద కథాగేయాలేమో కథా సహితం. మరి ఈ కథాగేయాల ప్రస్తావన అనేటువంటి చూసినట్లయితే ఈ కథాగేయాల యొక్క ప్రస్తావన నన్నచోటి కాలం నుంచే మనకు కనిపిస్తుంది. కథాగేయాల యొక్క ప్రస్తావన నన్నచోడుని యొక్క కాలం నుంచే మనకు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జానపద గేయంలో భావం ప్రధానమైతే కథాగేయంలో శ్రోతకు ఆసక్తిని కలిగించేటువంటి విధంగా ఈ కథనం అనేటువంటిది ఉంటుంది. జానపద గేయంలోనేమో భావం ప్రధానము. ఇప్పుడు ఒగ్గు కథ ఉన్నది. ఒగ్గు కథ అనేటువంటిది ఏం చేస్తాడు, ఒక కథను గేయ రూపంలో చెప్తాడు. ఇప్పుడు మల్లన్న గురించి ఉన్నదనుకోండి, అదేవిధంగా కర్ణావతి దేవి కథ ఉన్నదనుకోండి, ఆలక్ష మహారాజు కథ ఉన్నదనుకోండి. అంటే ఆలక్ష మహారాజు అని అంటాడు. ఇట్లా ఆలక్ష మహారాజు, కళావతి దేవి అని ఈ కథలో ఉన్నటువంటి పాత్రల్ని గేయ రూపంలో చెప్తుంటాడు. అంటే శ్రోతకు ఆసక్తిని, రస ఆనందాన్ని కల్పించేటువంటి కథన విధానం అనేటువంటిది కథా గేయాల్లో ఉంటుంది. మరి అందుకనే వీటిని బ్యాలెడ్స్ అని అంటాము. అదేవిధంగా ఫోక్ నరేటివ్ పోయమ్స్ అనేటువంటి పేరుతోటి వీటిని ఆంగ్లంలో పిలుస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఈ కథాగేయాలు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. 1 చిట్టి గేయాలు, 2 దీర్ఘగేయాలు, 3 కథాగేయాలు. 1 చిట్టి గేయాలు, 2 దీర్ఘగేయాలు, 3 కథాగేయాలు. ఓకే, 1 చిట్టి గేయాలు, 2 దీర్ఘగేయాలు, 3 కథాగేయాలు. ఈ కథాగేయాలనే కథాగీతం అని ఆచార్య నాయని కృష్ణకుమారి గారు పేర్కొనడం జరిగింది. కథాగేయాలనే కథాగీతం
కథా గీతం అని పేర్కొన్నది ఎవరయ్యా అని అంటే ఆచార్య నాయని కృష్ణకుమారి. ఆచార్య నాయని కృష్ణకుమారి. కథా గేయాలనే కథా గీతం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆచార్య నాయని కృష్ణకుమారి. ఏంది సార్ ఈ కథా గేయాలు 3 రకాలు అని చెప్పాం. చిటి గేయాలు అంటే చిన్న గేయాలు, అంటే 2-3 నిమిషాలలో అయిపోయేటువంటి గేయాలు, అలా కథ ఉంటుంది. దీర్ఘ గేయాలు చాలా చేపు పడుతుంది, బతుకమ్మ పాటల్లో ఉంటాయి. నక్క అండాలమ్మ గురించి కథ చెప్పేటువంటి క్రమంలో ఈ నక్క అండాలమ్మ పాటలని మరి ఆమె జీవిత చరిత్రను పాట రూపంలో చెప్తారు బతుకమ్మ పాటల్లో. భువనగిరి కిల్లా ఉయ్యాలో నక్క అండాలమ్మ ఉయ్యాల అని నక్క అండాలమ్మ గురించి చెప్పడం జరుగుతుంది. మన జలగీతం రాసినటువంటి ఎన్ గోపి గారి యొక్క సిస్టర్ అండి నక్క అండాలమ్మ. ఎన్ గోపి అని అంటే నక్క గోపాల్. ఆయన భువనగిరి ప్రాంతానికి చెందినటువంటి గొప్ప సాహితీవేత్త, కవి. ఓకే, ఇక్కడ చిటి గేయాలు, దీర్ఘ గేయాలు, కథా గేయాలు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ చిటి గేయాలు, కథా గేయాలు అని అంటున్నారు కదా. ఏదైనా ఒక కథా గేయము 10-15 నిమిషాల్లో ముగిస్తే వాటిని లఘు కథా గేయాలు అని అంటారు. ఇదొకటి కూడా ఉంది. చిటి గేయాలు, లఘు కథా గేయాలు. ఏంది సార్ ఇదంతా కన్ఫ్యూజన్ అవుతుంది? అది ఏం లేదండి. చిటి గేయాలు అంటే చిన్న గేయాలు, ఇక్కడ లఘు కథా గేయాలు అంటే చిన్న కథతో కూడుకున్నటువంటి గేయాలు, చిన్న కథతో కూడుకున్నటువంటి గేయాలు. వీటినే ఈ లఘు కథా గేయాలని గేయ కథా చక్రాలు అని కూడా అంటారు. గేయ కథా చక్రాలు అని కూడా అంటారు. గేయ కథా చక్రాలు మరి 10-15 నిమిషాల్లో, 10-15 నిమిషాలలో. అదేవిధంగా చూసినట్లయితే పల్నాటి వీరకథ, పల్నాటి వీరకథ, పల్నాటి వీరకథ, కామమ్మ కథ, పల్నాటి వీరకథ, కామమ్మ కథ. అదేవిధంగా బొబ్బిలి కథ, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ, దేశింగురాజు కథ, సదాశివరెడ్డి కథ, మాయల పకీర్ కథ, మాయల పకీర్ కథ, మాయల పకీర్ కథ, మాయల పకీర్ కథ. అదేవిధంగా సదాశివరెడ్డి కథ అనేటువంటిది కూడా వస్తుంది. చంద్రమ్మ కథ, ఎంకమ్మ కథ, ఎంకయ్య కథ, చంద్రమ్మ కథ. అదేవిధంగా ఎంకయ్య కథ, ఎంకయ్య కథ. పల్నాటి వీరకథ, కామమ్మ కథ, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ, మాయల పకీర్ కథ, చంద్రమ్మ కథ, వెంకయ్య కథ. ఇవన్నీ మనకు కథా గేయాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి కథ కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తికి సంబంధించిన కథ చెప్తామో దానిని ఏమంటాము అని అంటే వీరగాథ అని అంటాము. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కథను గేయ రూపంలో మనం చెప్పినట్లయితే దానిని వీరగాథ అని అంటాము. ఈ వీరగాథలపైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి తంగిరాల వెంకట సుబ్బారావు. తంగిరాల వెంకట సుబ్బారావు వీరగాథల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి తంగిరాల వెంకట సుబ్బారావు. వీరరస ప్రధానమైనటువంటి ఒక కథను చెబుతూ, వీరరస ప్రధానమైనటువంటి కథను సంచార భిక్షుక గాయకుల చేత చెప్పించడాన్ని ఏమంటాము అని అంటే, సంచార భిక్షుక గాయకుల చేత చెప్పించడాన్ని ఏమంటామనంటే వీరగాథ అని అంటాము. ఏం లేదండి, ఇక్కడ వీరరస ప్రధానమైనటువంటి కథను సంచార గాయక భిక్షుకుల చేత పాడించేటువంటి సరళ కథా గేయమే వీరగాథ అని ఎవరు చెప్పారు అని అంటే ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు నిర్వచనము చెప్పడము జరిగింది. మళ్ళొకసారి చెప్తాను, నిర్వచనం వినండి. వీరరస ప్రధానంగా ఉండాలి, వీరరస ప్రధానంగా ఉండాలి. వీరరస ప్రధానమైనటువంటి గేయాన్ని సంచార గాయక భిక్షుల చేత పాడించి, అంటే పాడించే సరళ కథ గేయమే ఏమవుతుంది అని అంటే వీరగాథ అని ఎవరు నిర్వచనం ఇచ్చారు అని అంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు నిర్వచనం ఇవ్వడము జరిగింది. ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించి దేశింగురాజు కథ ఇది వీరగాథనే, వెంకయ్య కథ ఇది వీరగాథనే. ఓకే, ఇవన్నీ వీరగాథలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ఇవన్నీ వీరగాథలు అని చెప్పుకోవచ్చు. ఈ వీరగాథల్లో వెంకయ్య కథ, వెంకయ్య కథ, చంద్రమ్మ కథ, వెంకయ్య కథ, అదేవిధంగా చంద్రమ్మ కథ, చెల్ మోహనరంగ కథ, చెల్ మోహనరంగ అనేటువంటి మోహనరంగ కథ, అదేవిధంగా కామమ్మ కథ. ఇవన్నీ సాంఘిక జానపద కథాగేయాలు, సాంఘిక జానపదాలు, సాంఘిక జానపద కథాగేయాలు, సాంఘిక జానపద గేయాలు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటివే కానీ ఒక సమాజానికి సంబంధించినటువంటి కథలుగా మనము చెప్పుకోవచ్చు. తెలుగు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు, ఆత్మాభిమానాన్ని చాటి చెప్పేటువంటి కథ ఏంటిది అని అంటే బొబ్బిలి కథ అని చెప్పుకోవచ్చు. తెలుగు వారి యొక్క ధైర్య సాహసాలను, ఆత్మాభిమానాన్ని చాటి చెప్పేటువంటి కథ ఏంటిది అని అంటే బొబ్బిలి కథ. బొబ్బిలి కథలో తెలుగు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను చెప్పడము జరుగుతుంది, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తమిళం నుండి తెలుగు వైపు వచ్చినటువంటి చారిత్రక కథాగేయము దేశింగురాజు కథ. తమిళము నుండి తెలుగు వైపుకు వచ్చినటువంటి తమిళము నుండి తెలుగుకు వచ్చినటువంటి జానపద కథా గేయము దేశింగురాజు కథ. అదేవిధంగా ఆరమరాఠీ కథ అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. ఆరమరాఠీలు అనేటువంటి వాళ్ళు మరాఠీలలో ఒక తెగ. మరి ఈ భాష మాట్లాడేటువంటి వాళ్ళే ఆరమరాఠీ వాళ్ళు. వీళ్ళు పాలకురికి సోమనాథి కాలం నుండి తెలుగు వారికి పరిచితులుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే వెంకయ్య కథ, చంద్రమ్మ కథలలో 60 ఖండికల వరకు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఈ వెంకయ్య కథ అయినా కానీ చంద్రమ్మ కథాగేయాలు అనేటువంటివి సంవాద రూప గేయాలు అని చెప్పుకోవచ్చు. వెంకయ్య కథ, చంద్రమ్మ కథ ఈ రెండు సంవాద రూప కథాగేయాలు. సంభాషణ రూపంలో ఉన్నటువంటి కథాగేయాలు అని చెప్పుకోవచ్చు. ఒక ఇద్దరి మధ్యల సంభాషణ రూపంలో ఉన్నటువంటి కథాగేయాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కథాగేయాలకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఈ కథాగేయాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. జానపద కథాగేయాలు లక్షణాలు. మరి ఇక్కడ జానపద కథాగేయాలు లక్షణాలు చూసినట్లయితే మొట్టమొదటిది కథా సారస్వం. రైట్, మొట్టమొదటిది కథా సారస్వము, రెండవది కంఠస్వరం, మూడవది సంభాషణ సహితం. సంభాషణ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది, సంభాషణ సహితం. నెక్స్ట్ నాలుగవది వీరరస ప్రాధాన్యం. ఈ కథాగేయాలలో ఏ రస ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందనంటే వీరరస ప్రాధాన్యంగా మనము చెప్పుకోవచ్చు. 1 కథాసారస్వము, 2 కంఠస్వరము, 3 సంభాషణ సహితము, 4 వీరరస ప్రాధాన్యము, 5 కథా సారల్యం. అంటే కథా సారల్యం చెప్తాను, మళ్ళీ ఒక్కొక్క దాని గురించి చెప్తాను. కథా సారల్యం. 6 విషాదాంతం. 7 దృష్టికోణము. 8 వారానువర్తనాలు. 8. నెక్స్ట్ చూసినట్లయితే గద్య రహితం. నెక్స్ట్ కథాకథన శైలి. నెక్స్ట్ పాత్రలు. కథాకథన శైలి అదేవిధంగా చూసినట్లయితే పాత్రలు. నెక్స్ట్ విషాద సంఘటనలు. రైట్, ఇవి కథాగేయాల యొక్క లక్షణాలు. కథాసారస్వం. మరి ఇక్కడ కథాసారస్వం అని అంటే కథను మొత్తం, ఆ గేయము మొత్తము కథ అనేటువంటిది ఉంటుంది. సర్వస్వం అన్నమాట ఇక్కడ. అది అంటే కథ మొత్తం ఇమిడి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ. కంఠస్వరము, కథ చెప్పేటువంటి వాని యొక్క స్వరము చాలా మృదుమధురంగా ఉండాలి. ఎవరైనా పాట కానీ గేయం కానీ పాడినట్లయితే మరి కర్ణకఠోరంగా అనేటువంటిది ఉండొద్దు. దేవా అన్నట్టే ఏమంటే మృదుమధురంగా ఉండాలి. ఆ గానం వింటే గూస్ బాంబ్స్ అనేటువంటిది రావాలి. అంటే జానపద కథాగేయాన్ని పాడేటువంటి వాని యొక్క కంఠస్వరం అనేటువంటిది మృదుమధురంగా ఉండాలి. సంభాషణ సహితం. సంభాషణ కంపల్సరీ ఉండాలి. ఇద్దరి మధ్యలో సంభాషణ డిస్కషన్ జరుగుతున్నట్టుగా. వీరరస ప్రాధాన్యం. జానపద కథాగేయాల్లో ఎక్కువగా వీరరసం ఎక్కువగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. కథా సారల్యం, కథ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. గొట్టు పదాలను ఉపయోగించకూడదు. విషాదాంతం, విషాదంతో అంతం కావాలి. దృష్టికోణము, ఒకే దృష్టికోణము, చూసేటువంటి కోణం ఒకే కోణంలో ఉండాలి. వారానువర్తనాలు. ఈ వారానువర్తనాలు అని అంటే జానపద కథాగేయాలలో ఒకే విధమైనటువంటి పదబంధాలు, అలంకార వర్ణనలు, నెక్స్ట్ పేర్లు పునరావృతం అవుతుంటాయి. వాటినే వారానువర్తనాలు అని అంటారు. ఒకే విధమైనటువంటి పేర్లు, వర్ణనలు, పదాలు రిపీట్ అవుతుంటాయి. వాటిని ఏమంటారంటే వారానువర్తనాలు. ఇంతకుముందు చెప్పాను, ఉయ్యాలో పెదరాశి పెద్దమ్మ ఉయ్యాల అంటే ఇక్కడ రిపీట్ అయినటువంటి పదం ఏంటిది? ఉయ్యాల.
అలంకారాలు ఎప్పుడు వచ్చేటువంటి అలంకారాలే వస్తుంటాయి, రిపీట్ అవుతుంటాయి. పేర్లు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. పెదరాశి పెద్దమ్మ ఇట్లా, వెంకయ్య చంద్రమ్మ ఇట్లా, అంటే ఈ పేర్లు అనేటువంటి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. వాటిని ఏమంటారని అంటే వారానువర్తనాలు అంటాం. గద్య రహితం, గద్యం ఉండొద్దు, ఎక్కడా గద్యం ఉండొద్దు. ఒకవేళ గద్యం ఉన్నా కానీ దాన్ని గే రూపంలో పాడాలి, గే రూపంలో చెప్పాలి. అక్కడికి వెళ్ళినటువంటి ఎల్లమ్మ పరశురాముని శివ ఇట్లా, అక్కడికి వెళ్ళిన ఎల్లమ్మ పరశురాముని అట్లా, అక్కడికి వెళ్ళినటువంటి ఎల్లమ్మ పరశురాముని చూసి ఇది ఈ విధంగా బీరప్ప మల్లన్న ఆ కొండకు పోయినటువంటి మల్లన్న ఓ మల్లన్న స్వామి రావాలి ఇట్లా. అలా కాకుండా మరి మామూలుగా మాట్లాడినట్టుగా నేను ఈ విధంగా మాట్లాడినట్టుగా చెప్తున్నట్లయితే అది కథా గేయం అనిపించుకోదు. అంటే గద్యం అనేటువంటిది రహితంగా, గద్యం అనేటువంటిది ఉండొద్దు కథా గేయాలలో. తప్పనిసరిగా కథన శైలి అనేటువంటిది ఉండాలి. కథన శైలి, కథ చెప్పేటువంటి విధానం, అక్కడ కథన శైలి అనేటువంటిది ఆ గేయంలో కనపడాలి. అది పాత్రలు అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. గేయంలో సంఘటనలను వివరించాలి. ఇవన్నిటిని వివరిస్తే ఈ 12 లక్షణాలతో కూడుకున్నదే కథా గేయము. ఇవ్వండి, ఈ లక్షణాలని నేను ఒక గే రూపంలో చెప్తున్నా అంటే ఇలా కథ ఏం లేదు. కథా సారస్వము, కంఠస్వరము, సంభాషణ సహితము, వీరరస ప్రాధాన్యము, కథా సారల్యము, విషాదాంతము, దృష్టికోణము, వారానువర్తనాలు, గద్యరహితము, కథన శైలి, పాత్రలు, సంఘటనలతో ఈ 12 లక్షణాలతో కూడుకున్నదే కథాగేయము. ఓకే, మరి ఈ జానపద కథాగేయాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా దేవతాస్తుతి అనేటువంటిది ఉండాలి. దేవతాస్తుతి. ఒక్కొక్క కథను ప్రారంభించే ముందు ఏ దేవతను ప్రార్థిస్తారు అని అంటే గంగా దేవతను ప్రారంభిస్తారు. గంగా శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి కరణజూడు మా కన్నా తల్లి దేవి భావాని గంగా భావాని. ఒక్కొక్క కథను ప్రారంభించే ముందు గంగా ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో ఫలస్తుతి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఫలస్తుతి అంటే ఏం లేదండి, ఈ కథను వినడం ద్వారా కానివ్వండి, అంటే వినడం ద్వారా కానివ్వండి, చెప్పించినటువంటి వాళ్ళకు కానివ్వండి, శుభం కలుగుతుంది, ఫలం కలుగుతుంది అనేటువంటి విషయాలను అక్కడ చెప్తే అందరు వింటారు, చెప్పిస్తారు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. ఇది జానపద కథాగేయాలకు సంబంధించినటువంటి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జానపద కథాగేయాలు అనేటువంటివి ఉత్తమ పురుషలో ఉంటాయా, మధ్యమ పురుషలో ఉంటాయా, ప్రథమ పురుషలో ఉంటాయా అని అంటే ప్రథమ పురుషలోనే ఉంటాయి. ప్రథమ పురుషలోనే ఉంటాయి జానపద గేయాలు అనేటువంటివి. ప్రథమ పురుషలో అంటే వేరే వాళ్ళ గురించి, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను, ఇప్పుడు వెంకయ్య గురించి చెప్తున్నాను, చంద్రమ్మ గురించి చెప్తున్నాను, కామమ్మ గురించి చెప్తున్నాను, సదా శివరెడ్డి గురించి చెప్తున్నాను, బొబ్బిల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. కాబట్టి వేరే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కాబట్టి అది ప్రథమ పురుష అవుతుంది. నా గురించి నేను చెప్పుకుంటే అది ఉత్తమ పురుష, నువ్వు వింటున్నటువంటి వాళ్ళ గురించి చెప్తే అది మధ్యమ పురుష. కాబట్టి ఈ జానపద కథాగేయాలు అన్నీ ఏ పురుషలో ఉంటాయనంటే ప్రథమ పురుషలోనే ఉంటాయి. ఓకే, మరి ఇది జానపద కథాగేయాలకు సంబంధించినటువంటి అంశంగా మనము చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ జానపద కథాగేయాలు అన్నా కానీ, జానపద కథాగేయాలు అన్నా కానివ్వండి, జానపద గేయాలు అన్నా కానివ్వండి, ఈ రెండు జానపద కవిత్వం కిందకే వస్తాయి. ఓకే, మరి ఈ జానపద కథాగేయాలకు సంబంధించి ఆచార్య నాయని కృష్ణకుమారి అనేటువంటి ఆమె, ఆచార్య నాయని కృష్ణకుమారి అనేటువంటి ఆమె తెలుగు జానపద గేయ గాథలు, తెలుగు జానపద గేయ గాథలు, తెలుగు జానపద గేయ గాథలు 1970లో ఆచార్య నాయని కృష్ణకుమారి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది. మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది అని అన్నారు కదా, మరి గైడ్ ఎవరు, సూపర్వైజర్ ఎవరు అంటే డాక్టర్ కండవల్లి లక్ష్మీ రంజనం. డాక్టర్ కండవల్లి లక్ష్మీ రంజనము పర్యవేక్షణలో ఈమె పిహెచ్డి చేసింది. ఏ యూనివర్సిటీలో అంటే ఓయూలో. ఏ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిందంటే ఓయూలో.
ఓకే, మరి జానపద గేయాలకు సంబంధించి మరి జానపద కథా గేయాలకు సంబంధించి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి చూద్దాం. జానపద గేయాలు సాంఘిక చరిత్ర అనేటువంటి గ్రంథం. జానపద గేయాలు సాంఘిక చరిత్ర, రైట్. ఈ జానపద గేయాలు సాంఘిక చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని సంకలనం అంటే రాసినటువంటి వాళ్ళు బిడుదురాజు రామరాజు, అదేవిధంగా నాయని కృష్ణకుమారి. జానపద గేయాలు సాంఘిక చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాసింది బిడుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి. అదేవిధంగా తెలుగులో జానపద గేయ సాహిత్యము బిడుదురాజు రామరాజు. తెలుగులో జానపద గేయ సాహిత్యము బిడుదురాజు రామరాజు. ఇది జానపద సాహిత్యంలో తొలి PhD 1955లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సామిక పాటలు గోపు లింగారెడ్డి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. తెలంగాణ సామిక పాటలు అనేటువంటిది గోపు లింగారెడ్డి. అదేవిధంగా నల్గొండ జిల్లా ఉయ్యాల పాటలు ఇద్దరు బిడుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి వీళ్ళిద్దరూ ఈ పాటల సంకలనాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా బంజారా గేయ సాహిత్యము సూర్య ధనంజయ్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసింది ఆచార్య మసన చెన్నప్ప పర్యవేక్షణలో సూర్య ధనంజయ్ నాయక్. నల్గొండ జిల్లా బంజారా గేయ సాహిత్యం. ఓకే, ఇది జానపద గేయాలకు సంబంధించినటువంటి జానపద కథా గేయాలకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఓకే, దీనితోటి RVS సుందరం వర్గీకరణలో 1 గద్యాఖ్యానాలు పూర్తయిపోయింది, 2 జానపద కవిత్వం పూర్తయిపోయింది. తర్వాత వీడియోలో మనము సామెతల గురించి తెలుసుకుంటాము.